ఆచి చికెన్ మసాలా. హయత్ నగర్ తొర్రూరు రంగనాథ స్వామి దేవాలయంలో దొంగలు బీపచ్చం సృష్టించారు. ఆలయ ప్రధాన ద్వారం గ్రిల్స్ పగలకొట్టి 2 హుండీలు ఎత్తుకుని వెళ్లారు దొండగులు. ఒక హుండీని దూరంగా పడవేసి మరో హుండీని ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయ పూజారి గుడికి చేరుకుని చూడటంతో గ్రిల్స్ పగలకొట్టుండగా స్థానిక గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. పూజారి ఆలయం వద్దకు చేరుకున్న గ్రామస్తులు పోలీసులకి సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో ఉన్న ఎలాంటి బంగారు ఆభరణాలను దొంగలు ముట్టుకోలేదని, కేవలం హుండీలు మాత్రమే దొంగలించారని తెలిపారు. నేను 6:45కి వచ్చాను. వస్తే గ్రిల్ ఇది సరే అని చూస్తే మొత్తం అంతా 2 తాళాలు లేవు. తర్వాత డోర్ ఒక పక్కన కొట్టేసి ఉన్నది. సరే అప్పుడు వెంటనే అందరికీ ఫోన్ వేసి చెప్పాను. అనిల్ గారికి తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి పోయి చూసాము. చూస్తే హుండీలు మాత్రం లేవు, మిగతా అంతా ఉన్నది లోపల. మార్నింగ్ పత్తులు ఫోన్ చేసిండు, గ్రిల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి, డోర్ వల్ల ఉంటుందంటే వచ్చి చెక్ చేసేసరికి లోపల నుంచి 2 హుండీలు తీసుకొచ్చి బయట వేసారు. ఒక హుండీ దొరికింది, ఒక హుండీ లేదు. వేరే వస్తువులు అయితే ఏం పోలేదు. దేని విగ్రహాలు కానీ ఏం ముట్టుకోలేదు. దేని వస్తువులు వెండి బంగారం ఉంది కానీ ఏం ముట్టుకోలేదు. అది 2 హుండీలు బయట వేసారు. బంగారం అయితే ఏం పోలేదు, ముట్టుకోలేదు. దేవుళ్ళు ఎక్కడ టచ్ చేయలేదు. 2 విగ్రహాలు తీసుకొచ్చి బయట వేసారు. డోర్ డ్యామేజ్ చేసి డోర్ లోపలికి అలాగట్టి వెళ్ళిపోయారు. మీకు ఎన్ని గంటలకు తెలిసింది? మాకు 7 o'clock తెలిసింది మార్నింగ్. 10 గారు వచ్చి అదే ఇక పూజ చేసే టైంకి వచ్చి వాళ్ళు డోర్ తీయడానికి వస్తే